A sum of money given a compound interest with the rate of 5% for 3 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5 years 5% అన్నాడు. అది వచ్చేసి 3 yearsకి ఇచ్చిండు. దానికి ఈక్వివలెంట్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈక్వివలెంట్ ఇంట్రెస్ట్ ఇక్కడ త్రీ ఉన్నప్పుడు 3 yearsకి అయినప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ R1 into R2 plus R2 into R3 plus R3 into R1 divide with 100 plus R1 into R2 into R3 by 100 square. అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఈ 3 yearsని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ 2 మల్టిప్లై అంటే పేర్లో మల్టిప్లై చేస్తున్నాం డివైడ్ విత్ 100. నెక్స్ట్ ఏమో 3ని మల్టిప్లై చేస్తున్నాం. లేదు అనుకుంటే ఇలా కూడా చేయొచ్చు. ఫస్ట్ R1 అండ్ R2కి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈక్వివాలెంట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చే రిజల్ట్కి నెక్స్ట్ R3కి కూడా చేయొచ్చు. అంటే అప్పుడు చేసి ఇలానే వస్తుంది మళ్ళీ అది. సో ఇక్కడ ఏమన్నాడు 5% అన్నాడు. అంటే ఇక్కడ 3 సేమ్ ఉన్నాయి. 3 సేమ్ ఉన్నాయి కాబట్టి R1 ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ ప్లస్ ఆర్ అంటే ఇది ఏమవుతుంది 3R ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే 3R స్క్వేర్. 3R స్క్వేర్ డివైడ్ విత్ 100 ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ క్యూబ్ డివైడ్ విత్ 100 స్క్వేర్. ఇది ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. అయితే కేసులో మనకి ఏమంటే 5% అన్నట్టు. అంటే ఇది వచ్చేసి 3 into 5 plus 3 into 5 square by 100 plus 5 cube by 100 square. 3 into 5 అంటే 15 plus 3 5s అంటే 25. సారీ తినాలని ఉంచుకుందాం. 25 into 3 అంటే 75. 75 by 100 ప్లస్ ఇక్కడ 5 5 25 అగైన్ 125. 125 డివైడ్ విత్ ఇక్కడ మనకి 100 స్క్వేర్ కాబట్టి 1 2 3 4 4 zeros అవుతాయి. సో దీన్ని మొత్తం నీట్గా రాసుకుంటే ఏమని వస్తుంది 15 ప్లస్ 75 డివైడ్ విత్ 100 అంటే ఇది 0.75 అవుతుంది. 0.75 ప్లస్ 125 by 10,000 అంటే 0.0125 అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. 5 2 1 plus 5 6 నెక్స్ట్ 0 plus 7 7.15 15.7625 అంటే ఆల్మోస్ట్ 15.5% ఆర్ 16% అవుతుంది. 16%. దీనికి ఇది 3 yearsలో 5% ప్రకారం వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఈక్వివాలెంట్ ఇంట్రెస్ట్ ఇది.